నమస్కారం భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు ప్రముఖ జ్యోతిష్యులు ఉన్నారు. గురుగారితో మాట్లాడి రేపు 7వ తారీఖు ఆదివారం చంద్రగ్రహణం రాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు 2025 సెప్టెంబర్ 7వ తారీఖు రేపు ఆదివారం నాడు చంద్రగ్రహణం రాబోతుంది అంటున్నారు. అది ఎన్ని గంటలకు జరుగుతుంది, ఏ రాశిలో జరుగుతుందో తెలియజేయగలరా? 2025 సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 8వ తారీఖు సోమవారం తెల్లవారుజాములో 1:20 చంద్రగ్రహణం ముగుస్తుంది. అంటే జనరల్గా మన వాళ్ళు ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు చంద్రుని గ్రహణం పట్టేటువంటి సమయం, అలాగే విడుపు సమయం అని చెప్తూ ఉంటారు. ఈ రకంగా తీసుకుంటే మనం 7వ తారీఖు రాత్రి 10:20 చంద్రగ్రహణం పట్టడం జరుగుతుంది. అది విడుపు సమయం అంటే మరుసటి రోజు తెల్లవారుజాములో, అనగా సోమవారం 12 గంటలు దాటితే మనకు రోజు మారిపోతుంది, తేదీ మారుతుంది. కాబట్టి 8వ తారీఖు సోమవారం తెల్లవారుజాములో 1:20 చంద్రగ్రహణం విడుపు ఉంది. అంటే చంద్రగ్రహణము నిడివి 3:20 ఉందన్నమాట. ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో జరుగుతోంది. పూర్వభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతోంది. అనగా మనకి ఇప్పుడు కుంభరాశిలో రాహు ఉన్నాడు. సో ఈ రాహు వల్ల చంద్రగ్రహణం జరుగుతోంది. ఈ రాశి వాళ్ళకి మరి ఇది లాభంగా పరిగణించవచ్చా? మంచి ఫలితాలను ఇస్తుందా లేకపోతే? సహజంగా ఏ రాశిలో గ్రహణం జరిగితే ఆ రాశి వారికి మంచి జరగదు. అంటే ఉన్నటువంటి గ్రహము గ్రహణముతో కూడి ఉన్నప్పుడు మంచి జరగడానికి అవకాశం లేదు. గ్రహణం అన్నటువంటిది అది శుభసూచకం కాదు. అది ఉండే స్థానాన్ని బట్టి వేరే రాశులకు ఉపయోగపడవచ్చు. కాబట్టి జన్మరాశిలో జరుగుతుంది కనుక కుంభరాశి వారికి మంచిది కాదు. ఎన్ని రోజుల వరకు ఇది ఉంటుంది? దీని ప్రభావం మరీ అంతగా భయపడాల్సింది ఏమీ లేదమ్మా. ఇది ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు, అనగా గ్రహణానికి ముందు ఒక వారం, గ్రహణం తర్వాత ఒక 15 రోజుల వరకు కొంత దీని ప్రభావం ఉంటుంది. గురుగారు, అసలు ఈ చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు ఎప్పుడు వస్తాయి? వీటి ప్రభావం ఎలా ఉంటుంది? మీరు సహజంగా గన కాస్త అబ్జర్వేషన్ చేశారంటే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వస్తుంది, అమావాస్య రోజు సూర్యగ్రహణం వస్తుంది. ఎప్పుడూ కూడా ఈ గ్రహణాలు రావడానికి సహజంగా మనం ఖగోళ శాస్త్రం ప్రకారం చెప్పుకునేటువంటి కారణాలు ఏంటి అంటే, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే కక్షలో ఉంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడదు, భూమి అడ్డుగా నిలబడుతుంది. సో భూమి యొక్క నీడ చంద్రుని మీద పడుతుంది. అంటే గ్రహణం అంటేనే ఛాయ. ఇది ఖగోళ శాస్త్రం చెప్పేటువంటిది. అసలు ఖగోళ శాస్త్రానికి ప్రధానమైనటువంటి మూలము జ్యోతిష్ శాస్త్రం. పూర్వం ఖగోళ శాస్త్రం లేదు కదా. మనకు పూర్వీకుల కాలం నుంచి, వేదకాలం నుంచి ఉండేది జ్యోతిష్ శాస్త్రమే. జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఖగోళ జ్ఞానం పెరిగింది మనకు. కనుక జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటి మాటలు ఏంటి అంటే, ఈ రాహువు, కేతువు అనేటువంటి ఛాయాగ్రహాల ప్రభావం వల్ల చంద్రగ్రహణాలు ఏర్పడుతుంది. ఈ రకంగా గ్రహణాల మీద ఈ ఛాయాగ్రహాల ప్రభావం పడినప్పుడు, ఆ నీడ పడినప్పుడు కొన్ని గ్రహాలకు కొన్ని ప్రతికూలతలు ఉంటాయి, కొన్ని గ్రహణాలకు కొన్ని శుభాలు జరగడానికి ఆ గ్రహణం ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెప్తాం. గురుగారు, అసలు ఈ గ్రహణాల గురించి ఖగోళ శాస్త్రం ఏం చెప్తుంది, జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? సహజంగా ఖగోళ శాస్త్రం ఏం చెప్తుందమ్మా, గ్రహణాలు అనేటువంటివి అంతరిక్షంలో జరిగేటువంటి ఒక వింత, ఒక కొత్తగా జరుగుతోంది, దాన్ని అందరూ చూడవచ్చు, దానివల్ల వచ్చే నష్టాలు ఏమీ లేదు అని చెప్తుంది. అది సైంటిఫిక్గా వాళ్ళ నమ్మకం వాళ్ళది. మనం ముందు నుంచి కూడా ఖగోళ శాస్త్రానికి ఆధారమైన జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్వకాలం నుంచి, వేదకాలం నుంచి మనం దాన్ని నమ్ముతున్నాం కనుక వాటి మీద కొన్ని జ్యోతిష్ శాస్త్రము కొన్ని ఇబ్బందులు వస్తాయి, అందరికీ కాదు, కొన్ని రాసుల వారికి అని చెప్తుంది. కనుక మన నమ్మకాలు మనకున్నాయి, వారు నమ్మేటువంటి సైన్స్ సిద్ధాంతాలు వాళ్ళకున్నాయి. కాబట్టి రెండూ కూడా ఒక విషయాన్ని చెప్తున్నాయి. కొన్ని ఏదో చెడు జరుగుతుంది కొన్ని రాసులకి అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంటే దాని ప్రభావం ఉంటుంది అని. అంటే ఏదో జరిగిపోతుంది కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పదు. జ్యోతిష్ శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని చెప్పేటువంటి జ్యోతిష పండితులు ఉండొచ్చు, కానీ జ్యోతిష్ శాస్త్రం చెడుగా ఎక్కడ చెప్పదు. సో ఈ రకంగా జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. మరి ఏ రాశుల వాళ్ళకి ప్రతికూల ఫలితాలు ఉంటాయి అంటారు? ఇప్పుడు కుంభరాశిలో చంద్రగ్రహణం జరుగుతోంది. ఏ నక్షత్రంలో జరుగుతుంది? పూర్వభాద్ర నక్షత్రంలో జరుగుతుంది. ఈ పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు. సో కుంభరాశిలో జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. ఎక్కడ జరుగుతోంది? చంద్రగ్రహణం జరుగుతోంది. ఎవరి వల్ల జరుగుతోంది అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం? రాహు వల్ల జరుగుతోంది అని చెప్తుంది. అనగా మనకి ఈ 4 గ్రహాల ప్రభావం, నక్షత్రాధిపతి అయినటువంటి గురువు, రాష్ట్రాధిపతి అయినటువంటి శని,
ఈ రాహువు, చంద్రుడు, ఈ 4 గ్రహాల ప్రభావము కొన్ని రాసుల మీద ఇబ్బందికరంగా ఉంది. అందులో మొట్టమొదటి రాశి కుంభరాశి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రాశిలోనే జరుగుతోంది కనుక కుంభరాశిలో కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు వస్తుంది. సో అట్లాగే మీన రాశి వారికి 12వ ఇంట జరుగుతోంది, వ్యయములో జరుగుతోంది కనుక వారికి కొన్ని ఖర్చు అంటే మళ్ళీ డబ్బు ఒకటే కాదు, మన ఆలోచన, మన ప్రతిభ, సమయము, ఇవన్నీ ఖర్చులే వ్యయంలో ఉన్నప్పుడు. ఈ రకమైన కొన్ని ఇబ్బందులు వారికి ఉంటాయి. అలాగే సింహరాశి వారికి అష్టమంలో జరుగుతుంది. అష్టమం అంటేనే కష్టాలు అన్న భావన మనందరికీ తెలుసు. సో అష్టమ రాశిలో జరగడం వల్ల వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 4వ ఇంట జరుగుతుంది, చతుర్థ భావం అంటాం. చతుర్థ భావం అంటే కుటుంబం కదా. సో కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. కుంభరాశి వారికి ఆలోచనలు కలిసి రాకపోతాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి. అది ఏది కరెక్టు అన్న విషయంలో వారు కొంచెం సందిగ్ధంగా, సంశయంగా ఉంటారు. అటువంటి విపరీత ఆలోచనలు వచ్చినప్పుడు కాస్త వారు ప్రశాంతంగా దానికి సంబంధించినటువంటి ఆ పరిహారాలు అవి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి వ్యయంలో జరుగుతుంది కనుక ఖర్చులు పెరుగుతాయి. ఎటువంటి ఖర్చులు? ఆలోచనలు విపరీతంగా పెరగడం, తర్వాత దుబారా ఖర్చులు. రాహు అంటేనే దుబారా. సో విదేశాల్లో ఉండే పిల్లల విషయంలో ఏదైనా ఆందోళన జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహు అంటేనే కాస్త మోసపూరితమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. అంటే అవినీతిపరుడు, అటువంటి వ్యక్తుల వల్ల వీళ్ళకి నష్టం జరగచ్చు. ఎవరైనా మోసం చేయడానికి మోసపోవచ్చు. ఇక అష్టమములో రాహు జరుగుతుంది కనుక అనారోగ్య సమస్యలు, లేకపోతే వారు చేసిన గతంలో కొన్ని తప్పుడు కార్యక్రమాల వల్ల ఇప్పుడు దానికి సంబంధించిన శిక్షలు అనుభవించడం, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, కర్మ ఫలితము, చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు ఇంట్లో వాళ్ళకి, ఆర్థిక సమస్యలు, సమాజంలో కొన్ని అవమానాలు జరగడానికి సింహరాశి వారికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి అష్టమములో రాహు చంద్రుడు కనుక. ఇక వృశ్చిక రాశి వారికి చతుర్థ భావంలో జరుగుతుంది, కుటుంబ స్థానంలో. ఇక్కడ తల్లికి సంబంధించినది ఏదైనా ఆందోళన జరగడానికి, అంటే చంద్రుడు తల్లి, రాహు అంటే కొంచెం అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. సో ఆ కారణం చేత తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. ఈ 4 రాశులకి ప్రతికూల ఫలితాలు మరి ఎన్ని రోజులు ఉండొచ్చు గురువు గారు? అంటే ఒక 20 రోజులు 30 రోజులు ఫలితం అమ్మ. గ్రహణానికి ముందు ఒక వారం 5-6 రోజులు, గ్రహణం తర్వాత ఒక 2 వారాలు, 15. అంతకు మించి దేని ప్రభావం ఏమి పెద్దగా ఉండదు. మరి మిగిలిన రాశుల వాళ్ళకి ఏమన్నా లాభం ఉందా? లాభం కొన్ని రాశులకు ఉంది, బట్ అందరికీ లాభం లేదు. మధ్యస్థంగా కొన్ని రాశులకు ఉంది. మేషరాశి వారికి 11వ ఇంట్లో జరుగుతోంది, లాభస్థానం 11వ ఇల్లు. కనుక వారికి ఏదైనా విదేశీయానం కానీ, లేకపోతే నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారంలో కలిసి రావడం కానీ, తల్లి నుంచి ఏదైనా ఆస్తులు సంక్రమించడం కానీ, ఇలా వాళ్ళకి లాభస్థానంలో జరుగుతోంది. వృషభ రాశి వారికి 10వ ఇంట జరుగుతోంది. సో దశమ స్థానం అంటే ఉద్యోగము, వృత్తి, వ్యాపారాలు, వాటిలో ఏదైనా వారికి కొత్త అవకాశాలు, నూతన అవకాశాలు, విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలత, అలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని రాసుల వారికి అనుకూల ప్రభావాలు ఉన్నాయి. కన్యా రాశి వారికి షష్టమంలో జరుగుతుంది, కాంపిటేటివ్ స్పిరిట్. కొన్ని విషయాల్లో వాళ్ళు గెలవచ్చు, కొన్ని వివాదాలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగే మనకు ధనుసు రాశి వారికి 3వ ఇంట జరుగుతుంది. తృతీయ స్థానం అంటే సహకారం, హెల్పింగ్. సో ఎదుటివారి నుంచి వారికి ఏదైనా సహాయం అందవచ్చు. సో అట్లా జరగడానికి ఒక 4 రాసులకి అనుకూలంగా ఉన్నాయి. మిగతా రాసులకి మధ్యస్థంగా ఉంటుంది. సో పెద్ద ఇబ్బంది ఉండదు, పెద్ద నష్టము ఉండదు. గురుగారు, సాధారణంగానే గ్రహణం అంటే భయపడతాం. ఈ చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాల గురించి చాలా మందిలో సందేహాలు, అపోహలు, భయాలు ఉంటాయి. వీటి గురించి మీరు ఏం చెప్తారు? సహజంగా మన వాళ్ళు చెప్పుకునేటువంటి కొన్ని అపోహలు ఏంటి, కొన్ని నమ్మకాలు, అపోహల కంటే కూడా ఏంటి అంటే, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ అది స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రారంభ సమయంలో దాన్ని మన వాళ్ళు పట్టు కాలము అని పిలుస్తూ ఉంటారు. అంటే గ్రహణం పట్టుకుంటుంది అన్న భావనతో. సో అంటే గ్రహణం ప్రారంభమవుతుంది అని, ఆ ఛాయ మొదలైంది అని. అటువంటి సమయంలోనే ముందుగా స్నానం చేయాలి. ఆ గ్రహణం అయిపోయింది అంటే విడుపు, ఆ గ్రహణం వదిలేసింది, చంద్రుడిని రాహు వదిలేశాడు, అప్పుడు మళ్ళీ స్నానం చేయడం. అంటే గ్రహణానికి పట్టడానికి ముందు స్నానం చేసుకోవడం, గ్రహణం విడుపు సమయంలో స్నానం చేయడం, ఇల్లు గ్రహణానికి ముందే శుభ్రం చేసుకోవడం, ఇంట్లో పదార్థాలన్నీ కూడా తీసి బయట పెట్టేయడం, లేకపోతే బయట పడేయడం, మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తాజాగా తెచ్చుకోవడం, కాయగూరలు కానీ ఇలాంటివి కానీ, ఇలాంటివి కొన్ని అపోహలు ఉంటాయి. తర్వాత గ్రహణ సమయంలో ఎవరూ బయటికి వెళ్ళకూడదు, గ్రహణాన్ని ఎవరు చూడకూడదు. ఒకవేళ చూస్తే గర్భస్థ స్త్రీలు ఎవరైనా ఉండి చూస్తే ఆ పిల్లలకి గ్రహణం మొర్రి అని ఈ పెదవు దగ్గర కొద్ది చీలినట్టుగా చిన్న చిన్న కొంచెము అవలక్షణాలతో పుడతారు అని, ఇవన్నీ నమ్మకాలు.
అపోహలు అంటారా? అపోహలు ఉన్నాయి, కొంత నిజము కూడా ఉంది. పూర్తిగా అపోహలు మనం కొట్టిపడేయలేం, కొంత దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది కనుక ఎవరు వెళ్ళి చూడకూడదు, చిన్నపిల్లలు కానీ లేకపోతే ముఖ్యంగా గర్భస్థ స్త్రీలు కానీ అని. ఇవన్నీ మనకు. తర్వాత గ్రహణ సమయంలో నిద్రపోకూడదు, గ్రహణ సమయంలో ఏ ఆహారము తీసుకోకూడదు. ఇవన్నీ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలు అని చెప్పుకోవచ్చు. అవకాశం ఉన్నవారు 10 గంటలకు కదా మనకు పడుతుంది చంద్రగ్రహణం రాత్రి, సో 9ంటికే స్నానం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదయము సాయంత్రం స్నానం చేసేవారు కూడా ఉన్నారు, ఓపిక లేని వారు చెయ్యరు, కాళ్ళు చేతులు కడుక్కొని పడుకుంటారు. అది వారి వారి సహజమైనటువంటి దినచర్య. సో స్నానం చేస్తే మంచిదే. ఎట్లాగో రాత్రి 1 గంట 20 నిమిషాలకు అయిపోతుంది, అప్పుడు మనం ఎవరు మేలుకొని ఉండం కదా. సో ఉదయం ఎట్లాగో నిద్రలేస్తాం మనం, సూర్యోదయానికి ముందుగానే 5కో 5:30కో లేస్తాం, అప్పుడు ఎలాగో స్నానం చేస్తాం కనుక అప్పుడు స్నానం చేస్తే సరిపోతుంది. మరి గ్రహణం అప్పుడు పడుకోకూడదు అంటున్నారు కదా గురువుగారు, 1:30 వరకు అలా ఉంటుంది. రాత్రిపూట గ్రహణం వస్తే మనం పడుకోకుండా ఏం చేస్తాం? గ్రహణం అనేది జరుగుతోంది, దానికి మనకు సంబంధం ఏముంది చెప్పండి. సో చక్కగా పడుకోవచ్చు. అందరూ ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఔషధం తీసుకునే వాళ్ళు ఉంటారు, గర్భస్థ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు కలిగిన తల్లులు ఉంటారు. వారి వారి దినచర్య వారికి ఉంటుంది కనుక అది పడుకుండే సమయం కనుక 10కో 10:30కో 11కో పడుకుండే సమయాలు కనుక చక్కగా పడుకోవచ్చు, ఎవరికి ఏమి హాని జరగదు. ఒకవేళ ఎవరైనా మేల్కుంటాం మేము గ్రహణ సమయం అంటే అటువంటి వారు ఏదైనా చదువుకోవచ్చు. ఏం చదువుకోవచ్చు వాళ్ళు అంటే, ఈ గ్రహణాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి, ఈ గ్రహ సంబంధమైనటువంటి మనకు ఆదిదేవులు ఉంటారు. సో వాటిని చదువుకోవచ్చు, భగవంతుని పారాయణం చేసుకోవచ్చు, స్తోత్ర పారాయణం కానీ అటువంటివి ఏదైనా ఆయన నామాలు జపం చేసుకోవడం కానీ అలా కాలం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆహార విహారాలు కూడా మినహాయింపులు చెప్పే శాస్త్రాలు. పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఆహారం తీసుకోవచ్చు గ్రహణ సమయంలో, గర్భస్థ స్త్రీలు తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కలిగిన తల్లులు తీసుకోవచ్చు, చిన్నపిల్లలకు ఆహారం ఇవ్వచ్చు అని అన్ని మినహాయింపులు చెప్పాయి. కనుక ఇవన్నీ ఏంటంటే పూర్తిగా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా సగం సగం విడివిడి జ్ఞానంతో ఆహారం తీసుకోకూడదు అలా అని చెప్పడం జరిగింది. అందరూ చక్కగా ఆహారం తీసుకోవచ్చు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అది రాత్రి సమయం కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు, మనం 10 తర్వాత కాబట్టి ఈ లోపలే తినేయచ్చు, మనం చక్కగా పడుకోవచ్చు. ఉదయం ఎట్లాగో నిద్రలేస్తాం, అప్పటికి గ్రహణం అయిపోయి ఉంటుంది కాబట్టి చక్కగా స్నానం చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని మనం తదితర మన కార్యక్రమాలు దినచర్యలు గ్రహణానికి సంబంధించిన దిన పరిహారాలు ఉంటే అవి కూడా నిర్వర్తించుకోవచ్చు. ఇప్పుడు సహజంగా మీకు ఆహారం గురించి చెప్పాను. ఈ ఆహార పదార్థాలు ఏవి కూడా గ్రహణానికి ముందు నుంచి మన ఇంట్లో ఉండే పదార్థాలు తీసుకెళ్లి బయటపడాల్సిన పని లేదు. మీకు దర్భపోచలు అని చెప్పి మనకు ఈ పూజా సామాగ్రిలో కానీ కొన్ని షాపుల్లో అమ్ముతారు. ఒక గరిక లాంటిది దర్భపోచ, ఈ కేతు గ్రహానికి సంబంధించినటువంటిది. అది ఆ గర్భపోచలు ఒక 20 రూపాయలు ఇస్తే ఒక చిన్న కట్టిస్తారు వాళ్ళు. అవి చక్కగా తెచ్చి మీ బియ్యం మీద, ఈ కందిపప్పు లాంటి పప్పుల మీద, కాయగూరల మీద, పండ్ల మీద, వాటన్నిటి మీద పెట్టుకోవచ్చు మీరు. అవి పెట్టుకొని ఉదయం మనం నిద్రలేసి స్నానం చేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసినప్పుడు ఆ దర్భపోసలు మాత్రమే తీసుకెళ్ళి బయటపడేస్తే చాలు. అవి ఈ ఆహార పదార్థాలని రక్షిస్తాయి. ఆ గ్రహణం నుంచి వచ్చేటువంటి కిరణాల ప్రభావం మన ఆహార పదార్థాల మీద పడకుండా మనల్ని రక్షిస్తాయి. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది కనుక ఇలా చేసుకోవచ్చు. గురుగారు, ఇందాక మీరు గ్రహణం సమయంలో మెలకుగా ఉండేవాళ్ళు స్తోత్రాలు చదువుకోవచ్చు అన్నారు, ఏదైనా ఒక స్తోత్రం చెప్తారా? చాలా చెప్తానమ్మా, ఎందుకంటే చంద్రుడికి జరుగుతోంది కదా గ్రహణం. లలితా సహస్రనామం చదువుకోండి, లలితా అమ్మవారిని ఆరాధించుకోండి. సో రాహువు కదా మనకు గ్రహణ కారకుడు అని మనం నమ్ముతున్నాం. సో రాహువుకి అధిష్టాన దేవత కనకదుర్గాదేవి. సో శ్రీదేవి ఖడ్గమాల చదువుకోండి, శ్రీ సూక్తం చదువుకోండి, ఇవన్నీ చదువుకోవచ్చు. జరుగుతుండేది ఎక్కడ? కుంభరాశిలో, దానికి అధిపతి శని భగవానుడు కదా. సో ఈశ్వరునికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి, బోల్డని శ్లోకాల స్తోత్రాలు ఉన్నాయి కదా, శైవ స్తోత్రాలు. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన సుందరకాండ పారాయణం చేసుకోండి, దానివల్ల కూడా శని భగవానుడు ప్లీజ్ అవుతాడు. పూర్వభద్ర నక్షత్రంలో జరుగుతుంది, సో ఆయన గురువు దానికి అధిపతి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి, హైగ్రవ స్తోత్రాలు చదువుకోండి. ఇన్ని రకాల పరిహారాలు స్తోత్రాలు మనకున్నాయి. చక్కగా గురు చరిత్ర పారాయణం చేసుకోవచ్చు చక్కగా. ఆ 3.5 గంటల సేపులో ఆ పుస్తకం మొత్తం చదివించు. సో ఈ రకంగా మనం చేసుకోవడానికి సమయము సద్వినియోగం చేసుకోవడానికి అది దైవికమైనటువంటి కార్యక్రమం కనుక మనం ఆరోగ్యంగానూ ఉంటాము, ఆనందంగానూ ఉంటాము. గురుగారు, ఇప్పుడు చంద్రగ్రహణం తర్వాత ఏమైనా పరిహారాలు, దానాలు లాంటివి చేసుకోవాలా? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి కొంచెం బాగాలేదు, ప్రతికూలతలుగా ఉన్నాయి, ఆలోచనలు కలిసిరా, ఇటువంటి వారు ఏం చేయొచ్చు అంటే మరుసటి రోజు సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేసి అభ్యంగన స్నానం ఆచరించి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని
మినుములు దానం చేయవచ్చు. మ్మ్. ఎందుకంటే రాహువుకు నిర్దేశించినటువంటి ధాన్యం అది. సో మినుములు దానం చేయవచ్చు. అలాగే చంద్రునికి సంబంధించినటువంటి ధాన్యం బియ్యం దానం చేయవచ్చు. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు కదా, శనగలు దానం చేయవచ్చు. ఇక శని భగవానుడికి సంబంధించినటువంటి ధాన్యం నువ్వులు అని చెప్తాము. నువ్వులు ఎత్తిపోయి మనం దానం చేసినా ఎవరు దాన్ని ఏమీ చేసుకోలేరు. ఏదో 50 గ్రాములు ఇస్తే దానికి ఏదైనా కార్యక్రమాలకు వాడుకుంటారు బ్రాహ్మణోత్తములు. మిగతా ఏం చేయగలుగుతారు, దాన్ని ఏమీ చేయరు. కాబట్టి నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ ఎత్తుకెళ్ళి వయోవృద్ధులకి ఇవ్వండి, వాళ్ళు తింటారు. సో ఈ దానాలు కూడా బ్రాహ్మణులకే ఇవ్వాలా, బ్రాహ్మణులకి ఇవ్వమని పూర్వం చెప్పింది, అదొక సాంప్రదాయం కనుక. ఇప్పుడు బ్రాహ్మణులందరూ కూడా దాన్ని తీసుకెళ్ళి షాపుల్లో అమ్ముకుంటున్నారు, వాళ్ళు దాన్ని స్వీకరించటం లేదు. అలా స్వీకరించే బ్రాహ్మణులు గుర్తించి ఇవ్వండి. పేద బ్రాహ్మణుల్ని ఎక్కువగా తీసుకొని షాపుల్లో ఇచ్చేవారికి ఇవ్వకుండా అటువంటి వారికి మీరు ఏదైనా దక్షిణ ఇచ్చి నమస్కారం తీసుకోండి, ఆశీర్వచనాలు తీసుకోండి, పేదవారికి ఇవ్వండి. చూశారు కదండి, సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రాబోయే గ్రహణం గురించి గురువుగారు చెప్పినటువంటి విషయాలు. సో ఎవరికైనా కానీ ఇప్పుడు చెప్పిన ప్రతికూల ఫలితాలు ఉండే రాసుల వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే.